ఇప్పుడు ఆ లాంగ్వేజ్ మైండ్ సెట్ థర్డ్ క్లాస్కి మారిపోయి మాట్లాడితే ఏం చేయగలిగేది లేదు. తెలంగాణ బిడ్డగా రాజ్యాంగంలో అపార అనుభవం ఉండి పేద గ్రామీణ కుటుంబం నుంచి రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఇతర రాష్ట్రాల్లో జడ్జిగా సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యాంగం పట్ల అవగాహన ఉంది. రాజ్యాంగం సంక్షోభంలో పడే పరిస్థితుల్లో ఒక న్యాయ కోవిదుడు రాజ్యసభలో కూర్చుంటే రాజ్యాంగం పరిరక్షింపబడుతుందనే ఆలోచనతోటి రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వారిని ఎంపిక చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు, ఇది మొత్తం ఇండియా అలయన్స్ సంబంధించినటువంటి నిర్ణయం. వీలైతే ఇప్పుడు గోడ మీద ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలి. వాళ్ళు అట్లనే భారతీయ జనతా పార్టీ ఎంబడే పోతారా, లేదా తెలంగాణ బిడ్డగా తెలుగు బిడ్డగా ఉపరాష్ట్రపతి ఉమ్మడి ఇండియన్ అలయన్స్ అభ్యర్థికి మద్దతు ఇస్తారా? వారి విజ్ఞత వారి భవిష్యత్తు కార్యాచరణ చెప్తుంది. లేదు మా అండర్గ్రౌండ్ అండర్స్టాండింగ్ భారతీయ జనతా పార్టీ మాకున్న అవగాహన మేము ఆ కేసుల నుంచి ఇట్లనే రక్షింపబడాలంటే మేము ఇట్లా తిడుతూనే ఉండాలి కాంగ్రెస్ పార్టీని, మేము వాళ్ళతో కలిసి ఉండాలి రహస్యంగా, కాబట్టి మేము వాళ్ళకే ఓట్లేస్తారు అనేది ఇప్పుడు రేపు 9వ తారీఖుతో తెలిసిపోతుంది. నాకు ఇంకొకటి ఆశ్చర్యం అనిపించింది, యూరియా ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తారట. ఆయన 10 సంవత్సరాల మంత్రి. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు, యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది కూడా కాదు, ఫెడరల్ సిస్టంలో. ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి ఉంటాడు, రాష్ట్రాలలో ఉండరు. దీని పంపిణీ అంతా కూడా ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణకు వివక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ప్రభుత్వం ఒకవైపు ఉచిత మహిళలకు బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షల రూపాయలు, 3,500 ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 9 రోజుల్లోనే 9,000 రైతు భరోసా, 60,000 ఉద్యోగాలు, మెస్ ఛార్జీలు పిల్లలకు పెంచడం, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళకు ఉనికి లేక రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం, ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి టీ న్యూస్లో దాన్ని చూపించడం ద్వారా ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది. మానుకోండి. చేతనైతే మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, భారతీయ జనతా పార్టీ బడ్జెట్లో నిధులు కేటాయించన్నాడు, శాసనసభలో తీర్మానం చేసి చర్చ చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసినాం. టీఆర్ఎస్ కలిసి వస్తలేదు. ఇవాళ కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపెట్టి భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కంప్యూటర్లకు సంబంధించినటువంటి లేదా ప్రత్యేకించి నిధులకు సంబంధించి రైల్వే పరంగా కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పక్కన ఆంధ్రప్రదేశ్కు కూడా అధిక నిధులు ఇస్తే తెలంగాణ పట్ల అన్యాయం జరిగితే ఇక్కడటువంటి 2 మంత్రులు కానీ భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది. వారికి వత్తాసు పలుకుతున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా తందాన అంటుంది తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తలేదు. ఈ అంశం పట్ల మా గౌరవ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వాన్ని మామూలుగా
ఒత్తిడి పెంచడంలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు మంత్రులు స్వయంగా సంబంధించిన కేంద్ర మంత్రులను అనేక సందర్భాల్లో కలిసినారు. ఇప్పటికైనా మానవత్వంతో తెలంగాణ రైతాంగానికి అవసరమైనంత ఎరువులు సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. నేను స్థానిక పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు మంత్రి బండి సంజయ్ గారిని కూడా కోరుతున్నా, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. జవాబు మీరు చెప్పాల్సి వస్తుంది, బదనాం మేం కాదు. ఎరువుల బాధ్యత మీది. రాష్ట్రం నుంచి విద్యుత్ రాకపోయినా, రాష్ట్రం నుంచి ఇంకేదైనా విత్తనం రాకపోయినా, రాష్ట్రం నుంచి మా తరఫున ఏదైనా సమస్య ఏర్పడితే మేము బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎరువులకు సంబంధించి మీ బాధ్యత. నేనేం రాజకీయం చేయడంలే, చొరవ తీసుకోమని చెప్తా ఉన్నాం. పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వహించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ దేశమంతా ఎట్లున్నా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకన్నట్టుగా నీ లోక్సభ నియోజకవర్గం, నీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఈ గడ్డ ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత మీది అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏది తప్పకుండా మా స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ అందరూ కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎప్పుడు కూడా నెగటివ్ అట్రాక్ట్ అయినంత పాజిటివ్ అట్రాక్ట్ కాదు. నేను మళ్ళీ అందుకే చెప్తాను, మా దగ్గర కూడా మీరు నా ఫోన్ చూసుకుంటే నేను రోజు ఎస్ఎంఎస్లు మా నాయకత్వానికి, గ్రామస్థాయి నాయకత్వానికి, అధికారులకు, వ్యవసాయ రైతు వేదికల దాకా ఏ విధంగా సమన్వయం చేయమని చెప్తా ఉన్నామో మీకు ప్రత్యక్షంగా జిల్లా మొత్తం మీరు వెరిఫై చేసుకోవచ్చు. కావాల్సుకొని వాళ్ళే కొంతమంది ఎవరు లేకున్నా 10 మంది చెప్పులు లైన్గా పెట్టి దాని ఒక ఫోటో తీసి ప్రదర్శించినటువంటి అనేక సంఘటనలు ప్రత్యక్షంగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి రాక్షసానందంతో ఏం చేయగలుగుతాం చెప్పండి. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, ప్యానిక్ ఇప్పుడు పెట్రోల్ దొరుకుతుంది అనగానే ఇక్కడ నుంచి స్టార్ట్ కాగానే చక్కగా పెట్రోల్ బంక్ వెళ్ళిపోతాం. మామూలుగా 100 రూపాయలు కొట్టించుకుని 500 రూపాయలు కొట్టించుకుంటారు. అటువంటి ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేసే దాంట్లో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిసి కాంగ్రెస్కు వస్తున్నటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని కొంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. ఇది రైతులకు వేధింపుగా భావిస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించిన విషయంలో రాక్షసానందం వద్దు, రాజకీయం వద్దు అనే మాటని సందర్భంగా కోరుతా ఉన్నాను.